ఏప్రిల్ 20, 21, 22, 23 తేదీలో మేషరాశివారు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఈ వస్తువుని మీ జేబులో ఉంచుకోండి. జాగ్రత్తగా వినండి. ఎవరూ లేనప్పుడు మాత్రమే చూడండి. మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. శ్రీ కంచి కామాక్షి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కేవలం 72 గంటల్లోనే పరిష్కారం చేయబడును. భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, పెళ్లి, ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం, నరదిష్టి, కోర్టు వ్యవహారాలు, బ్లాక్ మ్యాజిక్, రియల్ ఎస్టేట్, మానసిక సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా ఒకసారి గురూజీ గురుస్వామి గారిని సంప్రదించండి. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ఫోన్ నెంబర్ 9177201860. మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్వని నక్షత్రం 4 పాదాల వారు, భరణి నక్షత్రం 4 పాదాల వారు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశి వారిని మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా తెలివిగా ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే వీరిది బగబగా మండే అగ్నితత్వపు రాశి కాబట్టి కోపం అనేది ఎక్కువగానే ఉంటుంది. చిన్న చిన్న విషయాలు కూడా ఈ రాశి వారు త్వరగా కోపపడిపోతూ ఉంటారు. ఎవరితోనైనా స్నేహాన్ని, బంధుత్వాన్ని చేశారంటే వారి కోసం ఎక్కువగా ఆలోచిస్తూ వారిని ఆనంద పెట్టాలని కోరుకుంటారు. ఈ రాశివారు ఎప్పుడూ కూడా తనని ఇష్టపడేటువంటి వ్యక్తులు, తనకి ఎక్కడైతే గౌరవం ఉంటుందో ఆ ప్రదేశంలో ఉండడానికి, ఆ వ్యక్తులతో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. డబ్బు విషయంలో జాగ్రత్త అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. ఎవరైనా కొంచెం ప్రేమగా మాట్లాడి కొంచెం వారితో స్నేహంగా ఉన్నా కూడా వారి మీద ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. కొంతమంది మాత్రం కేవలం ఆర్థిక పరంగా వారికి ఉన్నటువంటి అవసరాలకు మాత్రమే వీరిని ఉపయోగించుకుంటూ ఉంటారు. కాబట్టి మేషరాశి వారు డబ్బు విషయంలో అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఈ సమయంలో చాలా వరకు కూడా విశేషమైన మార్పులు అయితే చూస్తారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వృత్తి, వ్యాపార జీవితాల్లో మీకు చాలా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక రంగాల వారీగా మేషరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా మేషరాశి వారికి బాగానే కలిసి రాబోతుంది. వ్యాపార విషయాల్లో అభివృద్ధి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ, ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలను వృద్ధి చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపార రీత్యా ఈ సమయంలో మీరు కోరుకున్న విధంగా మార్పులు అయితే పొందుతున్నారు. ముఖ్యంగా వ్యాపార పరంగా ఎంతో కాలంగా మీరు ఏవైతే పార్ట్నర్షిప్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి పార్ట్నర్షిప్లు అనేవి కలిసి రావడం వల్ల మరింత ఆనందంగా ఉంటారు. వ్యాపార అవసరాల కొరకు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలి అనుకున్నటువంటి మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటారు. అయితే ఎవరినైనా త్వరగా నమ్మేస్తూ ఉంటారు. దీనివల్ల మాత్రం ఈ సమయంలో కొన్ని కొత్త పరిచయాలకు మీరు ఆకర్షితులవి వాటి గురించి ఆలోచిస్తూ వారి వల్ల బాధపడే పరిస్థితి ఉంది. కాబట్టి నూతన పరిచయాల విషయంలో మీరు కొంచెం దూరంగా ఉండటమే మంచిది. మేషరాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా బాగానే కలిసి రాబోతుంది. విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు చక్కగా కలిసి రాబోతున్నాయి. అలానే విద్య విషయంలో మీరు కోరుకున్న విధంగా మార్పులు అయితే చూస్తారని చెప్పుకోవచ్చు. అంటే విద్యార్థులు రాసేటువంటి పరీక్షలు అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధించడం, ఎవరైతే విదేశాల విషయంలో ఇబ్బందులు పడుతూ ఉన్నారో అవన్నీ కూడా తొలగిపోవడం, విద్యార్థులకి చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. కెరియర్లో ముందుకు వెళ్ళడానికి తగిన నిర్ణయాలు తీసుకుంటూ అలానే సహకారం పొందుతూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్త. ఆరోగ్యపరంగా ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా కూడా ఇబ్బందులు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తుంది. చిన్న చిన్న సమస్యలుగా ప్రారంభమయ్యి వాటి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం మేషరాశి వారు కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. అలానే ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఈ మాసంలో చాలా వరకు కూడా గతంతో పోలిస్తే ఆరోగ్యపరంగా అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇక ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగ రీత్యా బాగానే కలిసి రాబోతుంది. ఉద్యోగస్తులు ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఖచ్చితంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో శుభవార్తలు అయితే వింటారు.
డబుల్ ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశాలు కూడా మీకు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అలానే ఉద్యోగ పరంగా మీరు ఈ సమయంలో చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగానే కలిసి వస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఉద్యోగ విషయంలో మాత్రం మీరు చాలా అనుకూలమైన ఫలితాలు పొందుతారు కాబట్టి ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా ఏవైనా ముఖ్యమైన పనులు ఉంటే వాటిని ప్రారంభించుకోవడం మంచిది. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఈ మాసంలో ఆర్థిక పరంగా బాగా కలిసి రాబోతుంది. చాలా వరకు కూడా డబ్బు అనేది ఖర్చు పెడతారు, కానీ అవసరమైన ఖర్చులు అంటే పెట్టుబడుల రూపంలో ఉండటం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కొన్ని ఆకస్మిక ధన లాభాలు కూడా చూస్తారు. వచ్చినటువంటి ఆదాయాన్ని సరైన మార్గంలో సద్వినియోగం చేస్తారు. కుటుంబ విషయంలో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మాత్రం మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో 20, 21, 22, 23 తేదీల్లో మాత్రం ఎక్కువగా వివాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక విషయాల్లో కానీ ఏదైనా ఒక విషయం మాట్లాడుకుంటే అది వివాదం వైపుకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ 4 తేదీల్లో కుటుంబ సభ్యులతో మాట్లాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే జీవిత భాగస్వామికి మీకు మధ్య కూడా వివాదాలు ఎక్కువగా ఈ 4 తేదీల్లో జరిగే అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మౌనంగా ఉండటమే మంచిది. ఏదైనా ఒకటి మాట్లాడేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించుకొని మాట్లాడుకోవడం మంచిది. మీరు కనుక ఆవేశపూరిత వ్యాఖ్యలు చేసినట్లయితే అవతల వారు బాధపడటంతో మిమ్మల్ని వదిలేయడం కానీ లేకపోతే మీ మీద ఉన్నటువంటి మంచి అభిప్రాయాన్ని కోల్పోయే అవకాశం ఉంది. మేషరాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి రాబోతున్నాయి. చెరువుల విషయంలో అనుకూలమైన ఫలితాలు పొందుతారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లు కూడా ఇన్వెస్ట్మెంట్లు బాగానే కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. అలానే ఎవరైతే ఎంతో కాలంగా నూతన గృహాలు కొనుగోలు కానీ నిర్మాణాలు కానీ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏవో ఒక కారణాల వల్ల ఆ ప్రయత్నాలు మధ్యలో వాయిదా పడుతూ వస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ సమయంలో అటువంటి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి ఏవైనా కోర్టులో వివాదాలు ఉన్నట్లయితే వాటిలో కూడా మీరు అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు. అలానే రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు అన్ని విధాలా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. కళారంగ పరంగా విశేషమైన మార్పులు అయితే పొందుతారు. ముఖ్యంగా కళాకారులు ఈ సమయంలో చాలా వరకు కూడా మీరు కోరుకున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిలో సమయాన్ని కేటాయిస్తూ ఆ అవకాశాలు రావటం వల్ల మరింత ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే వాహన ప్రమాదం జరిగే అవకాశం కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా జేబులో వెల్లుల్లిపాయను తీసుకుని వెళ్ళడం మంచిది. దీని ద్వారా వాహన ప్రమాదాల నుండి బయటపడతారు. అలానే మీరు నడిపేటువంటి భారీ వాహనాలు ఏవైతే ఉన్నాయో కార్లు కానీ బండ్లు వాటికి ఖచ్చితంగా నరదిష్టి, నరఘోష సంబంధించిన యంత్రాలు కానీ లేకపోతే ఎండు మిరపకాయ, నిమ్మకాయ కలిపి వాహనాన్ని కట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కట్టుకున్నట్లయితే ఖచ్చితంగా వాహన ప్రమాదాల నుండి బయటపడే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే ఈ రాశివారు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాని వినడం, మంగళవారం 21 తమలపాకులతో గుచ్చినటువంటి మాలను హనుమంతుల వారికి 3 వారాలు కనుక వేసి ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా మీకున్నటువంటి ఏవైతే వృత్తి వ్యాపార విషయాల్లో భయాలు కానీ లేదా కుటుంబ పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.